సార్ ప్రజాప్రతినిధులందరూ కూడా వర్షంకి దెబ్బకి బయటే ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు. సార్ లాస్ట్ టైం ఇక్కడ కూడా జోనల్ కమిషనర్ అందరూ వచ్చారు, కానీ ఈ స్పాట్ మాత్రం ఇప్పటికీ బాగుపడలేదు. ఇప్పుడు కూడా వర్షంలో మీరు నిలబడి వర్షం నీటిలోనే ఇవ్వాల్సి వస్తూ ఉంది. వాస్తవంగా నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మొన్న 3-4 డేస్ బ్యాక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నడిమట్టి నీళ్ళు కార్లన్నీ మునిగిపోయినాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే కాంటూర్ ఏంటంటే ఉందో ఇది 53 మీటర్స్ 54 మీటర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి డౌన్ ఇక్కడ ఉంటుంది. ఆ డౌన్ స్ట్రీమ్ ఉన్న అందులో వాళ్ళు కాన్సెప్ట్ అంబియన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. యాక్చువల్ ఇదేమో జిహెచ్ఎంసీ పరిధి, అదేమో మణికొండ మున్సిపాలిటీ. అప్పుడు జిఎస్ఎంలో కలవలే. అది మొత్తం స్టడీ చేస్తే ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఇది చూపించకుండా ఈ కాంటూరు ఈ డ్రైనేజ్ ఇవన్నీ చూపించకుండా వాటర్ చూపించకుండా దాన్ని మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి దాన్ని గోడ పెట్టేసి దీన్ని బ్లాక్ చేసేసారు. దానివల్ల ఏమైంది, వీళ్ళు జిహెచ్ఎంసీ వీళ్ళు చాలా కొట్లాడారు, వీళ్ళు కాలనీ వాళ్ళు బాగా కొట్లాడినట్టు వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే అర్థమైంది. వాళ్ళు స్టేట్ పోయిన ఉంటే నీళ్ళు ఏం ఇబ్బంది కాదు, నీళ్ళు ఒక చుక్క కూడా ఆగదు. ఇక్కడ వాళ్ళు ఆపడం వల్ల గోడ కట్టడం వల్ల ఆ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అది జెడ్ గాడి ఇక్కడ లెఫ్ట్కి తీసుకుపోయి మళ్ళీ ఈ 53 ఇక్కడ ఉందో మళ్ళీ 53 ఫీట్కి మళ్ళీ ఐటీకి తీసుకుపోయి మళ్ళీ చిన్న పైపులు వేసి తీసుకుపోవడం వల్ల ప్రతిసారి చిన్న వర్షం పడుతుంది. ఇంతకుముందు మీరు ఒక గంట ముందు వస్తే తెలుస్తుండే ఆల్మోస్ట్ ఆల్ మొక్కలు నీళ్ళు ఉండే. ఇప్పుడు ఆల్రెడీ వర్షం తగ్గింది కాబట్టి వెళ్ళిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, టైం తీసుకొని మినిస్టర్ గారు బహుశా రేపో లేకుండా ఎల్లుండో వస్తారు ఇక్కడికి, వచ్చేదంతా స్పాట్ చూడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఇంత పెద్ద కాలనీకి పోయే నీళ్లను నేచురల్ వాటర్ని ఆపనికి ఎవరికి ఉండదు. యాక్చువల్గా కన్సర్న్డ్ ఆఫీసర్లు ఆ రోజు ఇదంతా గమనించి ప్రాపర్ డ్రైనేజ్ అన్నా కట్టించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చుంటే ఏం కాకపోవు. డ్రైనేజ్ బ్లాక్ చేసారు, రోడ్డు బ్లాక్ చేసారు, రెండు బ్లాక్ చేసారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. డెఫినెట్గా ఇది 100% జెన్యూన్ డిమాండ్ ఇది. ఎందుకంటే చాలా ఈ ఓయి కాలనీ ఉన్న చాలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఫ్రిడ్జ్లు, కార్లు, సైకిల్ మోటార్లు అన్నీ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వస్తువులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. లక్షల రూపాయల అన్ని ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి ఇట్లనే చాలా సార్లు అధికారులు పర్యటించారు. రంగనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, స్పాట్లు గుర్తించారు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఏబిఎన్లో కూడా మేము ఇదే స్పాట్ దాదాపుగా 10-15 సార్లు లైవ్కి ఇచ్చాం. సో వర్షం వచ్చిందంటే మాకు ఇది ఒక స్పాట్ లాగా తయారైపోద్దని మాకు ముందుగానే ఐడియా ఉంటుంది. సో ఈసారి మీరు ఎట్లా ఈసారైనా గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందా? ఎందుకంటే క్లియర్గా చేస్తారా, లేదంటే ఎవరి వర్షానికి మళ్ళీ ఒక స్పాట్గానే ఉంటుంది? లేదు, 100% ఇది నేచురల్ సోర్స్ ఏదైతే నేచురల్ గ్రావిటీ ఉందో ఆ గ్రావిటీని అబ్స్ట్రక్షన్ చేసి కంపౌండ్ వాల్ కట్టి వాళ్ళు అక్కడ కాంప్లెక్స్ కట్టారు. కాబట్టి కాంప్లెక్స్కి ఏం డిస్టర్బ్ కాదు. ఆల్మోస్ట్ ఆల్ 30-40 ఫీట్ స్పేస్ ఉంది. ఆ స్పేస్లోకి వెళ్ళి డ్రైన్ సీదా తీసుకుపోయి ఆ మెయిన్ రోడ్లో కలిపితే ఒక్క చుక్క నీళ్ళాగే పరిస్థితి లేదు. అది చేసి చూపిస్తాం ఖచ్చితంగా. ముఖ్యమంత్రి గారు వివేక్ గారు చెప్పినట్టు ఇప్పుడే వివేక్ గారు నాకు ఫోన్ చేసిన అర్జెంట్ పోవాడ కాలనీ మళ్ళీ మునిగిపోతుందంటే నేను రావడం జరిగింది. డెఫినెట్గా ఈ కాలనీ యొక్క ప్రధాన సమస్య ఇది. ఈ సమస్యను పరిష్కారం చేస్తాం. డెఫినెట్గా ప్రజలు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఇది ఈ కాలనీకి మట్టుకు దగ్గర 4,000 పాపులేషన్ ఉన్న కాలనీ ఇది. ఈ కాలనీకి నేచురల్ స్లోప్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో ఇదే పరిస్థితి. సో సిటీలో వర్షం వచ్చిందంటే కొన్ని స్పాట్స్ అలా ఉండిపోతాయి. సో ముఖ్యంగా ఓయి కాలనీలో కూడా సేమ్ పరిస్థితి. సో రాత్రిపూట కూడా మరొక భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా అలర్ట్ అయిపోయారు. జిహెచ్ఎంసీ కమిషనర్, అలాగే మేయర్ కావచ్చు, మిగతా సిబ్బంది, హైడ్రా సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ స్పాట్స్ ఉంటే వాటికి చేరుకోవడం జరిగింది. సో ఈ స్పాట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వచ్చారు. సో రాబోయే రోజుల్లో వీటన్నిటి కూడా క్లియర్ చేస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ మరో పక్క క్యూములోనిమస్ మేఘాలతో ఇంకా దాదాపుగా 2-3 గంటల పాటు వర్షం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో లోతట్టు కాలనీ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఉంటాయి, ఎక్కడెక్కడ కాలనీ ముఖ్యంగా నాలాల పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా హైడ్రా సిబ్బంది సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ.